ఎవ్రీ డే మార్నింగ్ ఇలాంటి సూపే ఉండేది. ఈ సూపు తినలేక, ఈ రైస్ తినలేక ఎవ్రీ ఫుడ్ ఏదే తిన్నా కూడా చప్పగానే ఉండేది. ఇది చేపలతో చేసిన న్యూడిల్స్. సో తినడానికి హెల్దీనే. అలా అనేసి మళ్ళీ నెక్స్ట్ నైట్ వచ్చేసి బయటికి వెళ్ళి తిందామనేసి వెళ్ళాము. చూస్తే ఇక్కడ బయట చూడొచ్చు ఫుడ్, సీ ఫుడ్ ఉంది కానీ అంత హైజీనిక్గా లేదు. సో ఇదంతా చూసాక తినేది వద్దులే అనిపించేసి ఏం చేస్తామంటే ఇక్కడ పక్కన చూడొచ్చు మీరు, ఇదంతా సీ ఫుడ్డే. అలాగే వద్దనేసి పక్కనే ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తీసుకొని ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఫ్రూట్స్ తింటున్నాను, పపాయ తింటున్నాను. మనకు ఆ పాపాయ ఏం సరిపోతుంది అనేసి ఇండియన్ రెస్టారెంట్ అయితే వెతికామన్నమాట. జల్సా అనేసి ఒక రెస్టారెంట్ దొరికింది. ఈ జల్సా రెస్టారెంట్లో జల్సా చేద్దామనేసి ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్నాం మేము. సో ఇక్కడైతే ఎవరికి నచ్చింది, ఒకరు లెమన్ రైస్ చేశారు, పలావు, చికెన్ బిర్యానీ, చికెన్ కుష్కా, ఇలాంటివన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఆర్డర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మా మీల్ అయితే ఎంజాయ్ చేసాం ఆ రోజుకైతే. సో చాలా సంతోషం అయితే అయింది మన ఫుడ్ దొరికాక. అలాగే సిటీ మార్కెట్లో మార్కెటింగ్ చేయాలన్నమాట. సిటీ మార్కెట్లో ఏమైనా దొరుకుతాయి చూద్దాం. ఇక్కడ షాపింగ్ అయితే చేయడానికి చాలా వస్తువులు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి బార్గెన్ చేస్తే మాత్రమే మనకి తక్కువ తీసుకుంటారు. సో బార్గెన్ చేయలేదనుకో మనకి మంచి ప్రైస్కి అయితే దొరకాలన్నమాట. చాలా ప్రైస్ అయితే చెప్తారు. సో ఇక్కడ మనకి ఒక 8 o'clock వరకు మాత్రమే ఉంటుంది. చాలా వస్తువులు మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. బొమ్మలు చూస్తావా? చూస్తావా? Looking. ఇక్కడ. సో ఆ రోజుకైతే అంత ముగిసిందనమాట. నెక్స్ట్ రోజు ట్రిప్ వెళ్దామనేసి ఒక రోజు 1 day ట్రిప్పు. సో 4 lakhs విఎన్డి, అక్కడ కరెన్సీ విఎన్డి ఇచ్చేసి 4 lakhs అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1500 to 1600 వరకు అవుతుంది. సో 1 day ట్రిప్ అయితే వెళ్ళామన్నమాట. చూడొచ్చు మనము ఇక్కడ వెళ్ళే బస్సు అనమాట. సో ఫుల్ మనమే ఉన్నాము. ఓన్లీ ఒక 2 మాత్రం వేరే టీం వాళ్ళు ఉన్నారు, అది ఫారిన్ వాళ్ళు. 3 మాత్రం చూడొచ్చు పక్కన ఉన్నారు. We gonna spend something like nearly 2 hours to another city we call Tiền Giang City. 2 hours by bus from Ho Chi Minh City. Yeah. Right here first. మనము అక్కడ వెళ్ళడానికి, మనము ఒక ఐలాండ్ దాకా వెళ్తున్నాం. అక్కడ వెళ్ళడానికి మనకి ఒక 2 hours అయితే అవుతుంది అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వెళ్ళినాక ఏమేమి చూస్తామనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. There is 4 islands there. Yeah, Unicorn Island, Turtle Island, Phoenix Island, and Dragon Island. But only 2 island we gonna go to visit. On the island, we gonna visit like bee farm. That the place the people farming a bee. And there will be a local people. They will make a honey tea for us to enjoy. Yeah, right there. After the bee farm, we gonna get in the scooter like this, the electric scooter. Okay, they will take us around the island like 10 or 15 minutes when we can see the local daily life of the Mekong Delta. And then we gonna stop and enjoy some fruits that the people they are planting there. Some fruits like jackfruits,
Pomelon, Longan, yeah, and something else, yeah. And we can listening to the folk music in the Mekong Delta. There will be some ladies who singing for us. Right here, we call folk music in the Mekong Delta. All this song about daily life of the Mekong Delta, yeah. And after we finish here, we gonna get in the small boat like this, the small one like this, with this 4 people in one boat, and there will be a 2 lady we rowing take us around the islands. We can see a beautiful in the small canal right there with these 4 people and 2 lady. ఇది ఎందుకు ఫుల్ పెడుతున్నానంటే మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి చూడొచ్చు అనేసి మీరు కూడా తెలుసుకొని అనేసి ఫుల్ వీడియో And పెట్టాను. after the small sampan right here, we gonna get back to the big boat again, and then we gonna go to another island. We will visit the coconut candy factory. We will see the people making coconut candy, and we can enjoy some coconut candy right there also. It's free. Yeah. After that, we gonna have lunch in the local restaurant. Okay. Yeah, in the local restaurant, and then we gonna come back to the car. Another stop is we gonna visit the pagoda. The pagoda we call Vĩnh Trang Pagoda. It's right here. Yeah, it is very famous one in Mekong Delta. Yeah, we call Vĩnh Trang Pagoda, and we gonna spend something like 30 minutes. And our trip is well done from here. Then we come back to the Ho Chi Minh City. We will arrive in the evening something like 5 o'clock or 5:30. It's the సో అంతే, మనము ఈ అన్ని ప్లేసెస్లో చూసి బ్యాక్ వస్తున్నాం అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అక్కడి నుంచి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ. సో ఇక్కడ బిగ్ బోట్ అంటే పెద్ద బోట్లో ఐలాండ్కి వెళ్తామన్నమాట. అక్కడి నుంచి చిన్న బోట్లు తీసుకొని చూడొచ్చు ఇక్కడ. ఇది రివర్, అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా తను. సో రివర్ చూడొచ్చు ఇక్కడ. ఈ రివర్లో వెళ్తే చైనా కూడా వెళ్ళిపోవచ్చు అంట. చైనా కనెక్టెడ్ అయిన ఒక రివర్ ఇది. ఇక్కడి నుంచి మనము చాలా వరకు అడ్వెంచరస్ ఉన్న వీడియోస్ అయితే మీరు చూస్తారు. చాలా యాక్టివిటీస్ అయితే ఇక్కడి నుంచినే స్టార్ట్ అవుతాయి. ఎండ్ వరకు అయితే చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మీకు. సో ఇక్కడి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఒక ఐలాండ్కి అయితే మనం రీచ్ అయ్యాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అందరూ ఇక్కడ గెట్ డౌన్ వేసి ఇక్కడి నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ చూడొచ్చు అనుకొండలు ఉన్నాయి, ఇక్కడ హనీ బీ ఉండాలి. ఇక్కడి నుంచి మంచి టీ అయితే తాగుతూ నెక్స్ట్ జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట.
ఇక్కడ వీళ్ళు ట్రెడిషనల్ అని అంటే ఇక్కడ వీళ్ళదే ఓన్ హనీ ఇప్పుడు చూసాము ఆ హనీతోనే వీళ్ళే ఫార్మింగ్ చేస్తారనమాట హనీ. ఇక్కడ హనీతోనే బనానా చిప్స్ కావచ్చు అదర్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. హనీ టీ అయితే ఇస్తున్నారు వాళ్ళే. ఇక్కడ చూడొచ్చు పాములు అయితే ఇక్కడ ఉన్నాయి. తను ఎలా తీసి ఇంకోరు మెడలో వేస్తాడనమాట. సో అక్కడి నుంచి ఎలక్ట్రిక్ ఆటోల్లో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఆ చిన్న పడవలు ఏమైతే ఉంటాయో ఆ పడవల దగ్గరికి వెళ్తున్నాం అనమాట. చూడొచ్చు ఇక్కడ వీళ్ళు. సో ఈ ప్లేస్లో వాళ్ళే అంటే ఫార్మింగ్ చేసి ఇచ్చిన ఫ్రూట్స్ ఇక్కడ మనము తినచ్చు. సో ఇక్కడ దీనికేమీ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు. దాంతోపాటు వాళ్ళ ఓన్ సాంగ్స్ అయితే పాడతారనమాట. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఇక్కడ మనమేం వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కావాల్సింటే టిప్స్ అనేది ఇవ్వాలి. అది మన ఇష్టం, ఇస్తాము ఏమో అది సెకండరీ కాబట్టి టిప్స్. బట్ లాస్ట్లో అయితే 100% ఇచ్చే వెళ్ళామన్నమాట ఇక్కడి నుంచి.
papaya, papaya, papaya. Yeah. Pineapple. Ra bờ sông anh hẹn với em mai món đang đem cao đầu nhờ người sẽ duyên tình ta em nhớ lo đêm mùa anh sẽ đưa cùng mẹ cha như chúng ta một đời như nước cơn dòng thời dương. Giờ màn đêm màu im trong khói sương mai nhớ khói sương màu bao vô cánh hồng rồi chợt thằng lộc ánh trăng hồng ô hồng thơm cho tháng qua chờ có xa gió ơi đưa ghe bầu miền Nam chân bước lên mạnh nước tùy đời dáng trong gió con hò người ca yêu ly ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ కప్పలు ఉన్నాయన్నమాట. ఈ కప్పలతో వీళ్ళు తింటారు. సో ఫ్రై చేసుకొని తింటారంట. ఇక్కడ అదో ఫార్మింగ్ కూడా చేస్తున్నారు, కప్పలు ఫార్మింగ్. చూడొచ్చు ఎంతెంత పెద్దగా ఉన్నాయా. Chicken. This is like chicken. Which one? Which one chicken? The frog. Around us right here is all is farm. Banana, watermelon, coconut, mango. Yeah. Farming. And right here they are farming a fish. Fish right here. Fish. Oh, this is fish farming? Yeah, fish farming and farm also. So they are planting a lot of Okay. fruits. ఇట్లా ఉండాలి ఆ ప్లేస్. Here cacao to make a chocolate. చాక్లెట్. Yeah, chocolate. This. ఓకే ఓకే రైట్ రైట్. చాక్లెట్ టేస్ట్ ఇది చాక్లెట్ ఫ్రీ. దాంట్లో చాక్లెట్ ఉంది, ఫ్లేవర్ పంచా. ఫ్రూటా? This is star apple. Star apple. No, star apple. It's different. This is the taste is like milk. Milk. Meal. Still growing, so still growing. This will gonna be big later. Still small. Yeah. చాక్లెట్ ఫ్రూట్. వాటర్ కోకోనట్. This is the water coconut. వాటర్ కోకోనట్. ఇప్పుడు మనం ఈ చిన్న ఒక పడవలో ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట. ఆ ఇద్దరు ఈ పడవలో మనతో ఇంకో చోటికి, ఇంకో ఐలాండ్కి తోడుకెళ్తారనమాట. సో అది కూడా మనకి ఈ రివర్ పక్కనే ఉంటుంది. సో చాలామంది ఉన్నారు చూడవచ్చు అక్కడ మీరు. సో ఇక్కడ 4 మెంబర్స్ మాత్రం కూర్చోవచ్చు ఒక పడవలో. సో ఆ 4 మెంబర్స్ని వీళ్ళిద్దరూ ఫ్రంట్ ఒకరు, బ్యాక్ ఒకరు ఉంటారనమాట. కావాలంటే మనం కూడా అదేముంది దాన్ని ఏమంటారు నాకు తెలీదు, ఆ కట్టెతో మనము ముందుకి తోసుకెళ్తూ మనం కూడా కావాలంటే వెళ్ళచ్చు.
ఈ పడవ ప్రయాణం ఇంతటితో సమాప్తం. ఇక్కడితో ముగిసిందనమాట. ఇక్కడ మళ్ళీ మనం ఎక్కేసి పెద్ద పడవకి షిఫ్ట్ అయ్యేసి అక్కడి నుంచి ఇంకో ఐలాండ్కి వెళ్తాము. ఆ ఒక ఐలాండ్లో ఏమేమి ఉంటుందంటే కోకోనట్ ఫ్యాక్టరీ, అంటే కోకోనట్ చాక్లెట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మొత్తము ప్రాసెస్ అంతా అక్కడ చూడొచ్చు మనము. అలాగే స్నేక్ వైన్ ఎలా చేస్తారు, స్నేక్ని ఎన్ని సంవత్సరాలుగా కుళ్ళపెట్టి ఆ కుళ్ళపెట్టిన రసం అంటే అదే వైన్, ఆ స్నేక్ వైన్ ఎన్ని రోజులుగా ప్రాసెస్ అవుతుంది, ఎలా ఉంటుంది ఆ స్నేక్ మాత్రమే ఇస్తారా, మొత్తము ఎలా వాళ్ళు ఆ ప్రాసెసింగ్ ఎట్లా మొత్తము మనము నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళి రీచ్ అయ్యాక అక్కడ చూడొచ్చు. మొత్తం ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది ట్రై చేశారు కూడా. సో ఇప్పుడు అది చూస్తామన్నమాట ఇక్కడ ఈ ఒక ఐలాండ్. The small one like this. Got it. And then, another machine. This is coconut milk. We use this to make it candy. Or we can make a food, or so many cake also. Yeah. Another machine to sweet. Yeah. See a coconut milk come out from there. You make cup, huh? You want? You have to be have a very strong stomach, otherwise, the problem. Yeah. Okay, and this one, they will not store it away, so we feed to the chicken. Or after 2-3 days, they sweet again, and from here is coming out the coconut oil. Yeah. We use everything. This sweet, huh? చాక్లెట్. This is a coconut candy. Candy. They are cooking the coconut milk right there for 45 minutes. They are going to cook. They are going to cook the coconut milk right here for 45 minutes until it becomes sticky. And right here they will mix another flavor, like chocolate flavor, coffee flavor, or ginger flavor. So many flavors. Yeah, we mix together. And they are not using sugar because it's sweet by themselves already, the coconut. Yeah, 45 minutes until it becomes sticky to cool it down. To cool down. And then it will make a stick like that. Stick. And after that they use the knife to cut them. And then the last step is to cover by the plastic. We can try some coconut milk. Yeah. Coconut candy with peanuts. Yeah. So, then you can take from there. You just take it. Wait. Take it. Try it. It's good. It's good. ఇక్కడ ఫ్రీగా అయితే టేస్ట్కి అయితే చాక్లెట్స్ ఇస్తున్నారు. ఫ్రీగా వచ్చేది ఏది కూడా వదులుకోకూడదు కాబట్టి చెయ్యి అయితే వేస్తున్నాను. కొంచెం పెద్దగానే వేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు స్నేక్ వైన్, లోపల చూడొచ్చు స్నేక్ విత్ స్నేక్ అనేది లోపల ఉంటుంది ఆ వైన్లో. అలా అనేసి మనకి స్నేక్ అయితే విత్ స్నేక్ వైన్ ఇయ్యరు అనమాట. మనకి ఓన్లీ వైన్ మాత్రం ఇస్తారు. అక్కడ చేళ్ళు కూడా ఉన్నాయి, అంటే తేళ్ళు అంటాం కదా, తేళ్ళు ఉన్నాయి దాంట్లో. విత్ స్నేక్ అంటే విషపరితమైన ఏమైతే ఉంటాయో ఆ రెండు మిక్స్డ్ అప్తో వీళ్ళు వైన్ అయితే చేశారనమాట. చూడొచ్చు ఇక్కడ అది టేస్ట్ కూడా ఇస్తారు. Snake wine. Anyone wants to try the snake wine, sir? We have snake wine right here. I will take it out for you. You see this? Yeah. We have a banana wine right here. Okay? Which is good. Strong. This is strong. Give me strong. This. Oh, You see? oh. The tiger snake.
Oh, wow. Kill them, remove everything. Over here. Look at this one, please. Yeah. You can smell it now. You smell. That's why they snake. I'm not even tall enough to breathe it out. Come there. You see about the big snake. Yeah. I didn't tell you to put the snake into yeah. the wine bottle and to put the rice wine, Welcome, right? welcome. And to leave it here for a few years, right? And then believe that's something good from the body of the snake coming out. So it's time for drinking. And the local people, and you know for the local man drunk, they drink this wine. Wine it down. Snake wine. Let's see. Wait a second, I want to show you how you drink it. If you do it this way, alright? What else? కొద్దిగా భయం వస్తుంది సీనే సీనే రైసే రాసినే ఏ రాసినే ఓ యు వేస్టెడ్ మై వైన్ ఓ నో Drink first. Okay. Drink adati tagu ni ketla hele. Little bit, yeah? గల్పుగా కొట్టిరా Snake wine, snake wine. Snake wine, yeah. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్. You want to try the banana one? We have a banana wine right here also. Banana wine. ఇట్స్ నైస్ వైన్ snake wine usually called as good for everything. So I'm having it. Let's see the taste how it works. Yeah. ಬೇಕಾ ಎದುರು ಅದು ಅದ Wonderful. You're cutting at ఇక్కడ మనం ఏదైతే రివర్లో వచ్చామో ఆ రివర్లో ఏదైతే క్రొకడైల్ ఉన్నాయో అన్ని క్రొకడైల్ని పట్టి వీళ్ళు ఆ చర్మంతో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసిన పర్సులు కావచ్చు, బెల్ట్స్ కావచ్చు, చాలా బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ బెల్ట్స్ ఉన్నాయి. చాలా వరకు చంపేశారంట ఈ ఒక రివర్లో ఉన్న ఒక క్రొకడైల్స్. నెక్స్ట్ ఒక ఐలాండ్కి వెళ్తాము, అక్కడ క్రొకడైల్ ఇంకా చాలా ఉన్నాయి. సో పార్ట్ 3లో మీకు వచ్చేసి నెక్స్ట్ ఐలాండ్లో ఏమేమి ఉన్నాయి అది అంతా మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 3లో మీకు చూపిస్తాను. అక్కడ ఫుల్ ఇంకా అక్కడ మేము తిన్న ఫుడ్ కావచ్చు, చాలా యాక్టివిటీస్ అయితే చేసాము. అది నెక్స్ట్ పార్ట్ 3లో చూపిస్తాను. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో.